నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం. సాయంత్రం తొషిబా పరిశ్రమను సందర్శించనున్న ప్రతినిధులు. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. మంత్రి భట్టి సమక్షంలో 2 సంస్థలతో రెడ్కో ఒప్పందాలు. నేటి నుంచి పైలట్ మండలాల్లో భూభారతి అవగాహన సదస్సులు. నారాయణపేట జిల్లా కాజాపురంలో ప్రారంభించనున్న పొంగులేటి. రాష్ట్రంలో అకాల వర్షానికి కుదేలైన అన్నదాతలు. కల్లాల్లో తడిచిన ధాన్యం, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం. రాష్ట్రంలో లిక్కర్ ధరల పెంపుపై కసరత్తు చేస్తున్న అధికారులు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న బెవరేజెస్ కార్పొరేషన్. దేశ సమ్మిళిత సంస్కృతికి అత్యుత్మక ప్రతీక ఉర్దూ భాష. విదేశాల నుంచి వచ్చిందనే అపోహ సరికాదన్న సుప్రీంకోర్టు. ఈ నెల 21న భారత్కి రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. సుంకాలు, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశాలపై మోదీతో చర్చలు.